రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని, కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలోని పలు డివిజన్లలో ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. గడిచిన 5 ఏళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో నాకు అవకాశం ఇస్తే చంద్రబాబు దీవెనలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. రంగయ్య గారు ఏం చెప్పారో ఏమో నాకు తెలియదు, కానీ గడిచిన 5 ఏళ్లలో ఇక్కడున్న ప్రాంతంలో ఒక మంత్రి గారు పనిచేశారు, రంగయ్య గారు ఎంపీగా పనిచేశారు. ఏం అభివృద్ధి జరిగిందనేది మీరే చెప్పాలి. అభివృద్ధి అనేది శూన్యం. ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. ప్రజలకు అవసరాలు ఏ కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలి, రోడ్లు కావాలి, మరియు వాళ్ళకి ఇతర సౌకర్యాలు అన్నీ కూడా కావాలి. అలాంటివి ఏవి కూడా వీళ్ళు ఈ దీంట్లో చేయలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉండే మాటలు చెప్పడం, ముందుకు వెళ్ళిపోతాను ప్రజలు కూడా విశ్వసించట్లేదు వాళ్ళ మాటల్ని. ఖచ్చితంగా రాబోయే కాలంలో అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తా. ఆ నమ్మకం ప్రజలకి ఉంది. ఉంచాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే ఉట్టి మాటలు సరిపోదు, దానికి ఒక పెద్ద ప్రణాళిక కావాలి. ఆయన రంగయ్య గారే కాదు, వాళ్ళ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి దాంట్లో పాల్గొనలేదు. ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కాబట్టి దాంట్లో ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించరు. నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి వార్డును కూడా ఈ పట్టణంలో అభివృద్ధి చేస్తానని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను.